చెన్నైలో ఎందుకని మీరు ఇల్లు కొనుక్కోలేకపోయారు? అది మాకు ఇచ్చేవి తక్కువ అండి. ఇచ్చేది చాలా తక్కువ. ఒక సినిమాకి 10,000 15,000. మీ ఫస్ట్ సినిమాకి ఎంత తీసుకున్నారు మీరు? ఫస్ట్ పిక్చర్కి మాకు 2,500 హీరోయిన్ గారికి నాకు కూడా. ప్రభా గారికి మీకు? మిగిలిన వాళ్ళకి ఎవరికి లేదనుకుంటా అండి. ఆ టికెట్ రానుపోను ఖర్చులు అవి తప్పితే లేవు అనుకుంటా. అత్యధిక రెమ్యునరేషన్ ఎంత? 1 lakh వరకు తీసుకున్నాం. అదే జై బేతాళ్, అది విఠలాచార్య గారు లోన్ తీసుకున్నాం. ఇప్పుడు ఆర్టిస్టులకు రెమ్యునరేషన్ మీద కదా. అవును. ఈ పరిణామం మీరు ఎలా తీసుకుంటారు? ఇంతంత ఇవ్వటం అనేది కొంతమంది దీన్ని విమర్శిస్తున్నారు. నిర్మాతల దగ్గర ఉన్న డబ్బు అంతా అటే పొగడిపోతుంది హీరోలకి అని చెప్పి అంటున్నారు. కానీ వారి మీద బిజినెస్ అవ్వకపోతే వీరు ఇస్తారా? అంతేగా. బిజినెస్ అయ్యి దాని మీద ఏదో లాభం ఉంటేనే కదండి వీరు ఇచ్చేది. ఏమో అవి వింటేనే నాకు భయం అండి. ఎందుకంటే క్రోర్స్ మీద నష్టం వచ్చింది అంటే, లాభం వస్తే దేవుడి దయ మంచిది, నష్టం వచ్చిందంటే ఏదైనా ఫిల్మ్కి క్రోర్స్ మీద అనేసరికి ఆ ఫ్యామిలీ ఏమైపోతుందో ప్రొడ్యూసర్స్ అని భయం. అందుకని నేను అసలు అటువంటి విననండి. అందుకే అసలు సినిమాల్లోనే కూడా మనకు ఎందుకులే బాబు అనిపించేది. ఎందుకంటే అమ్మో కోట్ల మీద సినిమాలు, అది ఏదైనా ఆడలేదంటే మనం బెంగ పెట్టుకుంటాం. మీకు మొహమాటం ఎక్కువ కూడా మొదటి నుంచి కూడా. ఎందుకంటే చూడంగానే చాలా సింప్లిసిటీ, నిరాడంబరంగా ఉంటారు, రోడ్ల మీద కనిపిస్తూ ఉంటారు, ఇప్పుడు స్కూటర్ మీద వెళ్తూ కనిపిస్తూ ఉంటారు. మొదటి నుంచి ఉందా మీకు ఇది? అవునండి. అంటే అది నిరంతరం ఉండేది కదా. ఏమి ఉన్నా సినిమా లేకపోయినా, డబ్బు ఉన్నా లేకపోయినా వెళ్ళటం. అది కారు అవసరం ఉందనుకుంటే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను, కారులో వస్తాను, డ్రైవర్ని పెట్టుకోను. అవసరం లేదు క్లబ్కి వెళ్తాను, బైక్, అది కూడా యమహా వారు ఒక ఫైటింగ్ ఏముంటుందని స్పోర్ట్స్ పందానికి వెళ్ళినట్టే ఉంటుంది నా బైక్స్. మా దగ్గర ఉన్న బైక్స్ పందానికి వెళ్ళినట్టు అంతంత పొడుగుంటాయండి. ఎన్ని బైక్స్ ఉన్నాయి మీకు? 2 ఉన్నాయండి. పట్టుకుని అసలు పడిపోతారు, అంత బరువు, అంత వెయిట్వి.